తెలుగు వాళ్ళకందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు? మీరంతా బాగున్నారా? సో ఈరోజు అయితే మనకి కోకోనట్ ట్రీస్ ఆర్డర్ అయితే వచ్చింది ఆంధ్రప్రదేశ్ విజయనగరానికి. సో ఈరోజు నేను మలేషియన్ గ్రీన్ డార్ఫ్, గంగాంబొండం గ్రీన్ డార్ఫ్, మలేషియన్ యెల్లో డార్ఫ్ 1.5 ఇయర్ నా దగ్గర ఫేమస్ అయిన ట్రీ అయితే ఈరోజు పంపిస్తున్నాను అనమాట. సో పార్సల్ పంపితే లేట్ అవుతుందని నేనైతే ఈ లారీ ద్వారా పంపిస్తాను అనమాట. ఒడిశా వెళ్తుంది. సో ఒడిశా వెళ్ళినప్పుడు హైవే మీద మన విజయనగరానికి ఇచ్చి అటు నుంచి అటు వెళ్ళిపోతాడనమాట. సో ఈ వీడియోలో మొత్తం చూడండి, ఎలా పంపిస్తున్నా, ఏంటి ప్రొసీజర్, ఎలా అని మీకైతే ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నా. సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. మంచి బ్రీడ్ అయిన కొబ్బరి మొక్కలు కావాలంటే వెంటనే కాంటాక్ట్ చేసుకోండి. ట్రస్ట్ మీ, నా అంత బెస్ట్ క్వాలిటీ మీకు ఎవరు ఇవ్వరు, అంతే. ఇది చూసారంటే మలేషియన్ యెల్లో డార్ఫ్ అనమాట, ఎంవైడి. ఇదంతా సంవత్సరం 9 నెలల మొక్కలు అనమాట. ఎంత పెద్దదైతే మనం విజయనగరానికి పంపిస్తున్నాం, ఆయన చాలా హ్యాపీ అనమాట. ఇక్కడైతే చూడొచ్చు, అదైతే అయిపోయినా ఇది వచ్చి గంగాబొండం గ్రీన్ డార్ఫ్ అయితే లోడింగ్ అయితే జరుగుతున్నాయి అనమాట. ఫస్ట్ అయితే మలేషియన్ యెల్లో డార్ఫ్ పెట్టి దాని తర్వాత గంగాబొండం అయితే పెట్టాను అనమాట. మన నర్సరీ కొంచెం తోటలోనే ఉంటుంది కాబట్టి ఇప్పుడైతే ఇంటికి దగ్గర షిఫ్ట్ చేసినాం. కొన్ని ప్యాకింగ్ చేసే కొంతమంది కావాలంటారు, కొంతమంది ప్యాకెట్లు కావాలంటారు. సో అలాగైతే చూస్తే ఇక్కడ చూడొచ్చు మీరు, ప్యాకింగ్తోనే మనం పంపిస్తున్నాం. ప్యాకింగ్ కూడా మంచి డిజైన్గా, స్టైల్గా, చాలా దూరం వెళ్తుంది కాబట్టి మనం కొంచెం సేఫ్గా పంపించాలని మనం కొంచెం డిఫరెంట్గా ప్యాకింగ్ అయితే చేస్తామన్నమాట. సో ఇది మీకు బాగా ఉంటాయన్నమాట. ప్యాకింగ్ అయితే అయిపోయినాయి. ఇప్పుడు ప్యాకింగ్ అయ్యాక ఇక్కడ చూస్తే మీరు రోప్ అయితే వేసి కడుతున్నారు. ఇక్కడ నుంచి మనం 70 కిలోమీటర్ అయితే ట్రావెల్ చేయాలి. నేను కూడా వెళ్తున్నా ఈరోజు. ఇక్కడైతే చూడొచ్చు చెట్లు ఎంత బాగున్నాయి, చాలా మంచిగా ఉన్నాయి. ఎండాకాలం కాబట్టి కూడా మనం కొంచెం మెయింటైన్ బాగానే చేసినాం అనమాట. సో మొత్తం చాలా బాగా అయితే కట్టేసినాం. ఇప్పుడు వెళ్తున్నాం. సో ఇక్కడైతే కట్టిందంతా చూపిస్తాను మీకు. చూడండి, మొత్తం సేఫ్ అయిపోయింది. సేఫ్ ఇక్కడ నుంచి తీసుకెళ్తాము. ఇది వచ్చి మలేషియన్ యెల్లో డార్ఫ్ ఎంఓయిడి అనమాట. చూడొచ్చు ఎల్లో కలర్ ఉన్నాయన్నమాట. దీని పక్కన ఉన్నదైతే గంగాబొండం గ్రీన్ డార్ఫ్, మలేషియన్ గ్రీన్ డార్ఫ్ కూడా అయితే ఉన్నాయన్నమాట. సో ఇప్పుడైతే మనం స్టార్ట్ అయితే అవుతున్నాం. ఇక్కడ నుంచి 70 కిలోమీటర్లు ఈ చిన్న బండిలోనే వెళ్తున్నాం. మనమైతే చూడొచ్చు ఎట్లా వెళ్తున్నాం, సేఫ్గా ఎలా వెళ్తున్నాం అనేది మీకు ఈ వీడియోలో అయితే నేను చెప్తాను అనమాట. చాలా దూరం ఇప్పటికే ట్రావెల్ చేసి వచ్చేసినాం, దగ్గర వచ్చేసినాం. ఇంకొక 20 కిలోమీటర్లో మనం రీచింగ్ అయితే అవుతున్నాం అనమాట. నేను మా డ్రైవర్ అయితే వెళ్తున్నాం అనమాట. మీ డ్రైవర్ని చూపిస్తాను. ఇప్పుడు చూసారంటే ఇక్కడ మనం వచ్చేసామన్నమాట. ఇదే లారీ అనమాట. ఇది ఒడిశా వెళ్తుంది, నేషనల్ పర్మిట్. చూడొచ్చు TN52 తమిళనాడు నుంచి మనం విజయనగరానికి పంపిస్తున్నాం. ఒడిశా వెళ్ళి లారీలో మనం సేఫ్గా వేసి చెట్లు పంపిస్తాం. చెట్లు అయితే కూడా చూడొచ్చు ఎట్లా ఉన్నాయని. మీరు ఆర్డర్ ఇస్తే మీకు ఎలా పంపిస్తాననేది వీడియోలో మీకు తెలివి చేయాలనేసి నేను ఈ వీడియో అయితే మీకు తీసి అయితే చేస్తున్నాను అనమాట. పైన అయితే ఎక్కేసిన, ఇక్కడ చూడొచ్చు కింద నుంచి మనకి చెట్లు అయితే అందిస్తున్నారనమాట. ఇక్కడ తీసి ఈయన డ్రైవర్ అనమాట. ఈయన వచ్చి మా ఆటో డ్రైవరు. సో ఆయన దగ్గర ఇస్తే ఆయన మొత్తం మనకి సేఫ్గా, మనకి నీట్గా చూడొచ్చు ఎట్లా ఉన్నాయి, మనం సేఫ్గా ఎట్లా మీకు అందియాలనేసి చూసి మనం కరెక్ట్గా డ్రైవర్తో మాట్లాడి మనం ఎంత ఉన్నా 24 అవర్స్లో మీకు రీచ్ అయినట్టు చేస్తాను. చూడొచ్చు కొంచెం బరువు కూడా కొంచెం తక్కువనే ఉన్నాయి, నో ప్రాబ్లం. చూడొచ్చు చెట్టు ఎంత బాగున్నాయి అన్నమాట, అంతా ఓకే. ప్యాకింగ్ అయితే ఫైనల్లీ అయిపోయినాయి. ప్యాకింగ్ అయితే మొత్తం ఇప్పుడు అయిపోయినాయి. చూడొచ్చు చెట్లు, ఇదంతా మలేషియన్ యెల్లో డార్ఫ్, అదంతా గంగాబొండం గ్రీన్ డార్ఫ్ అనమాట. చూడొచ్చు సంవత్సరంన్నర చెట్లు, 1 ఇయర్ 9 మంత్స్, బ్యూటిఫుల్ ఉన్నాయన్నమాట. కొంచెం బరువు ఎక్కువ ఉన్నాయి, ఇది మట్టి కాబట్టి కొంచెం బరువు ఉన్నాయి. ఫైనల్గా చూసారంటే లోడింగ్ అయితే అయిపోయినాయి అన్నమాట. ఫైనలీ డన్. చెట్లు అయితే సేఫ్గా ప్యాక్ చేసినాం. మీకు సేఫ్గా వెళ్ళి ఇవ్వాలని మనం సేఫ్గా అయితే చేస్తున్నాం. ఇక్కడ చూస్తే లాస్ట్లో ఒక కవర్ అయితే వేస్తారు, ఎండ తగలకుండా ఉండాలని కవర్ అయితే వేసి సేఫ్గా పంపిస్తాం అన్నమాట. చూడొచ్చు లారీ ఒక పెట్రోల్ బంక్ దగ్గర వచ్చి ఆపి చేసినాం అనమాట. ఇదే బండి నెంబరు, ఎవరు చూడాలో చూసుకోండి. ఎక్కడి నుంచి వస్తుంది ఏంటి అని కూడా తెలియాలి కదా మీకు, అందుకని చూపిస్తున్నా. ఈ రూమ్ అంతా చూపిస్తున్నా. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటా.